దివ్యాంగుల పెన్షన్లలో తేడా ఉంటే ఈజీగా గుర్తించవచ్చు. ఎందుకంటే పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళమన్నాం కదా, లేదా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాకి వెళ్తే వచ్చి తీసుకుంటారు కదా. వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ వైకల్యం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. లేదు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం కదా, వాళ్ళ వైకల్యం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అందులో వాళ్ళకి వైకల్యం లేకపోయినా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వం అలాంటి వాళ్ళని టెస్ట్ చేపిస్తే సరిపోతుంది కదా. దివ్యాంగుల పెన్షను వైకల్యం తక్కువగా ఉన్నా తీసుకుంటున్నారు, లేదా వైకల్యం లేకపోయినా తీసుకుంటున్నారు, వాళ్ళని వరకు గుర్తిస్తే సరిపోతుంది కదా. మ్యాక్సిమం ఉంటారు ఓ 30,000, 40,000, 50,000 ఉంటారు అనుకుందాం, ఖచ్చితంగా వాళ్ళని ఆపచ్చు. కానీ టోటల్గా ఇప్పుడు 8.5-9 లక్షల మంది దివ్యాంగులందరికీ సదరం కేంద్రాలను పెట్టి, శిబిరాలను పెట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు టెస్టులు చేయించుకోవాలి. అంగవైకల్యం అంత ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇది ఇప్పుడు దారుణమైనటువంటి ఇబ్బంది పడుతున్నది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూడాలి అంటే ఇప్పటికైనా దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.